హలో అండి, అందరికీ నమస్తే. మామూలుగా మా పిల్లలకి ప్రతి డిసెంబర్లో క్రిస్మస్ కోసం 10 రోజులు హాలిడేస్ అయితే ఇస్తారండి. సో ఈసారి మేము క్రిస్మస్ వెకేషన్ కోసం నెల్లూరుకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో మొత్తం వచ్చేసి బెంగళూరు టు నెల్లూరు రోడ్ జర్నీ అనమాట. అంటే బై కార్ వెళ్తున్నామండి. ఆ రోడ్ జర్నీని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెల్లూరు వచ్చేసి నా సొంత ఊరండి. ఇప్పుడు అక్కడ మా పేరెంట్స్ లేనప్పటికీ మా చెల్లెలు ముగ్గురు ఉండేది నెల్లూరులోనేనండి. అందుకని మా చెల్లెల వాళ్ళని చూడడానికి అనేసి మేము నెల్లూరుకి అయితే వెళ్తున్నాం. సో ఆ రోజు తీసుకున్న వ్లాగ్ని మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ స్విచ్ బోర్డ్స్, అలాగే గ్యాస్ సిలిండరు అన్నీ ఇలా కట్టేసుకొని అన్నీ ఆఫ్ చేసి ఫోన్లో అయితే ఫొటోస్ తీసుకుంటున్నానండి. అలా తీసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. అన్ని లగేజ్లు అన్నీ సర్దేశాను. దారిలో మధ్యలో తినడానికి వంట కూడా చేసేసుకున్నానండి. అన్నం, గోంగూర పప్పు, కొంచెం మామిడికాయ చట్నీ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికి మాకు ఇంట్లోనే ఆల్మోస్ట్ 8-8:30 అయిపోయిందండి. ఇంకా లేట్గానే బయలుదేరాము. అంటే మా కార్లోనే కదా వెళ్తున్నాం, మెల్లగా నిదానంగా వెళ్దాము, ఏం టెన్షన్ లేకుండానైతే బయలుదేరాము. ఇది వచ్చేసి మనకి టిన్ ఫ్యాక్టరీ బస్ స్టాప్ అండి. మనం బెంగళూరు నుంచి నెల్లూరుకి వెళ్ళాలంటే టిన్ ఫ్యాక్టరీ నుంచే వెళ్ళాలి. అదే మనకి మెయిన్ బస్ స్టాప్ అనమాట. ఇంక ఇది వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ కేబుల్ బ్రిడ్జ్. ఇది వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ బయలుదేరాము అని సిగ్నిఫికెంట్ లాగా అనమాట. అంటే మనం కొంచెం సిటీ నుంచి కొంచెం బయటకు వచ్చాము అనేసి. ఇంక మొత్తానికి మేమైతే బయలుదేరేసామండి. పొద్దున్నే మా పెద్ద పాపకి కొంచెం వాంతిలాగా ఉంటుంది అనమాట అండి, వామిటింగ్ సెన్సేషన్ లాగా. ఖాళీ కడుపుతో ఉంటే మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత సెట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఇది మొత్తం మనకి కేఆర్ మార్కెట్ బయట ఉంటుంది కదండి, ఫుట్పాత్ మీద, అదనమాట. ఇంకా అక్కడి నుంచి మెల్లగా నడుపుకుంటూ బయలుదేరిన తర్వాత కొంచెం మేము బెంగళూరు నుంచి బయటకు వచ్చి కొన్ని ఊర్లు దాటిన తర్వాత చిన్న బ్రేక్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే పెద్ద పాపకి అప్పటికి కూడా వామిటింగ్ అనేది కంట్రోల్ కాలేదనమాట. ఇంకా మా ఆయన అప్పటి నుంచి ఏదైనా లెమన్ జ్యూస్ లాంటిది తాపిస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది కదా అనేసి చూస్తూ ఉన్నారు అక్కడక్కడ షాప్స్. మొత్తానికి ఇక్కడైతే దొరికింది. ఇది వచ్చేసి హ్యాపీ డ్రాప్స్ అంటండి, లెమన్ జ్యూస్ విత్ సబ్జా సీడ్స్. భలే చాలా బాగుందండి. ఇప్పుడు మనకి టైం వచ్చేసి అరౌండ్ 12 o'clock అలా అయిందండి. ఇంకా బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. కొండలు కనిపిస్తున్నాయి కదండి, కొండలు కనిపిస్తున్నాయి అంటేనే అర్థం మనకి తిరుపతి వచ్చేసింది అనేసి. రీసెంట్గానే మేము తిరుపతికి కూడా వెళ్ళొచ్చాం కదండి. ఆ కొండలు అవి చూడంగానే మంచి హ్యాపీ ఫీలింగ్ అనమాట లోపల నుంచి. ఎందుకో తెలీదు, మొన్నే తిరుపతికి వచ్చాం కదా అనేసో ఏమో, లేదంటే మా నెల్లూరుకి వెళ్తున్నాం అన్న సంతోషమో ఏమో చెప్పలేను కదండి. చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తానికి తిరుపతి మేము క్రాస్ చేసిన తర్వాత తిరుపతి హైవేలోనే, అంటే తిరుపతి కొంచెం దాటేసిన తర్వాత హైవేలో సైడ్కి ఇలా కార్ అయితే ఆపుకున్నామండి. మామూలుగా మేము కర్నూలు నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఇలా లంచ్ తెచ్చుకుంటే అక్కడ మామిడి తోటలు ఉంటాయండి. ఆ మామిడి తోటలో కూర్చొని ప్రశాంతంగా తినేసి బయలుదేరుతాం అనమాట. కానీ ఈ దారిలో అంతా ఏంటి అంటే ఎక్కడ మాకు మామిడి తోటలు కానీ అవేం కనిపించలేదు. కనిపించిన మొత్తం ఫెన్సింగ్ వేసేస్తుందండి. ఇంకెందుకులే రిస్క్ అన్నట్టు రోడ్డుకి ఇక్కడ సర్వీస్ రోడ్డు ఒకటి యాడ్ అయిందనమాట. ఇంకా అక్కడ సైడ్కి కార్ ఆపేసుకొని ప్రశాంతంగా అక్కడైతే భోంచేసామండి. ఎప్పుడు ఇట్లాంటి లాంగ్ జర్నీస్ ఉన్నా, అంటే బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తున్నా కూడా నేనైతే ఇంట్లోనే ఫుడ్ అనేది వండుకొని వెళ్తానండి. ఆ రోజు అయితే గోంగూర పప్పు, మామిడికాయ చట్నీ, అన్నం అయితే చేశాను. హోటల్లో ఎంత డబ్బులు పెట్టి తిన్నా కూడా దానివల్ల మళ్ళీ గ్యాస్ ట్రబుల్, మధ్యలో పిల్లలు కూడా ఉన్నారు కదండి, అంత తినలేరనమాట బయట ఫుడ్. ఇంట్లో ఫుడ్ అయితే ఒక ముద్ద కడుపు నిండా తింటారు కదా అని అయితే నేను ఎప్పుడు వండుకొని వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను. అది కూడా మా ఆయన మంచి వ్యూ ఉన్న ప్లేస్లో ఆపాడనమాట. మొత్తం ఇది చిన్న చెరువులాగా ఉందండి, ఎటు చూసినా నీళ్ళే ఉన్నాయన్నమాట. ఇంకా ప్రశాంతంగా అక్కడ కూర్చొని కారులోనే పిల్లలిద్దరికీ తినిపించేసి నేను కూడా తినేసాను అనమాట. ఇంక ఇప్పటికే మా ఆయన అయితే తినేసారండి. ఇప్పుడు మేము లంచ్ చేసినప్పుడు టైం వచ్చేసి 2:30 అట్లా అయిపోయిందండి. ముందుగా నేను చెప్పినట్టు మేము బయలుదేరడమే లేటుగా బయలుదేరాము. ఇంకా దానికి తోడు స్నాక్ బ్రేక్ అనేసి, లంచ్ బ్రేక్ అనేసి ఇలా కొంచెం టైం అయితే అయిపోయిందనమాట. ఇంక మొత్తానికి పిల్లలిద్దరు ఇంక అప్పటికే బాగా అలసిపోయారండి. ఇక్కడ ప్రశాంతంగా బట్టలు ఇప్పేసి హాయిగా పడుకొని ఉన్నారు కారులో. ఇంకా మన నెల్లూరు ఛాయలు అయితే దగ్గరికి వచ్చేసాయన్నమాట. ఎప్పుడైతే మనం గూడూరు, ఈ వెంకటాచలం, చిలకూరు ఈ ఏరియాలకు వచ్చేసామో కన్ను చూపు మేరలో ఎక్కడ చూసినా వరినారేనండి. అందులో ఇప్పుడు వర్షాలు పడుతుండడం వల్లనో ఏమో తెలియదు కానీ అసలు వేరే పంటనే వేయలేదనమాట. ఎటు చూసినా వరినారే వేస్తున్నారు. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి గూడూరు అండి. గూడూరు కూడా దాటేసాం అనమాట ఆల్మోస్ట్.
ఇంకా మెల్లగా గూడూరు, వెంకటాచలం, భుజబుజ నెల్లూరు ఇలా అన్నీ చూసుకుంటూ వస్తున్నాననమాట. ఇక మొత్తానికి మేమైతే బిట్రగుంటకి వచ్చేసాము. మా పెద్ద చెల్లిని ఇచ్చింది బిట్రగుంట దగ్గరలో ఉన్న ఒక ఊరికనమాట. పల్లెటూరు. ఆ ఊరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బిట్రగుంట క్రాస్ చేసే వెళ్ళాలి. బిట్రగుంటలో పిల్లలకి పండ్లు అవి తీసుకొని బయలుదేరేసామండి. ఇదే మా చెల్లెలు వాళ్ళ ఊరు. మొత్తానికి మా చెల్లెలు వాళ్ళ ఊరికి రీచ్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 5:45, 6 అలాగ అయిపోయిందనమాట. మా ఆయన అప్పటికి పాపం రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తూ ఉంటేనే 6 అయిందండి. ఇంకా నిదానంగా రెస్ట్ తీసుకొని మధ్యలో బ్రేకులు తీసుకొని అట్లా వచ్చుంటే ఇంకా లేట్ అయిపోయి ఉండేది. నాకేమనిపించిందంటే బెంగళూరు నుంచి నెల్లూరు కార్లో వెళ్ళడం కొంచెం కష్టమే అనిపించింది. ప్రశాంతంగా బస్సులో వెళ్ళిపోతే నైట్ ఎప్పుడో 9:30కి ఎక్కితే పొద్దున్న తెల్లవారుజామున 5:30 కల్లా దించేస్తారు. అది హ్యాపీ పని అనిపించిందండి. కొంచెం నాకు రిస్క్ కూడా అనిపించింది. కాన్సన్ట్రేషన్గా అంత దూరం డ్రైవ్ చేస్తూనే ఉండాలి. ఇంకా నేను కూడా పడుకోలేదనమాట. మా ఆయనతో మాట్లాడిస్తూనే ఉన్నాను. మొత్తానికి ఆ రోజు 6 కల్లా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి పక్క రోజు వీడియో అండి. మా చెల్లెలు వాళ్ళ కూతురు, ఇంకా మా పిల్లలు, మా ఆయన వాళ్ళందరూ వాళ్ళ పెదనాన్నకి వాళ్ళ పొలం చూపిస్తానని తీసుకెళ్ళిందనమాట మా బుడ్డిది. ఇంక ఇక్కడ చూపిస్తున్నారు కదండి, ఇవే మా చెల్లెలు వాళ్ళ పొలాలన్నమాట. అవి చూపిస్తూ ఉన్నారు. మా చెల్లెలు వాళ్ళ ఊర్లో ఏంటి అంటే అక్కడ ఏదో కాలువ బారుతుందంటండి. ఆ కాలువ బారిన ఉంటుంది కదా, ఆ సీజన్లో ఖచ్చితంగా వాళ్ళు వరే పెడతారంట అక్కడ. ఇంక ఏ పొలము పెట్టరంట. ఈ తూములు గుండా వచ్చే నీళ్ళ ద్వారానే వాళ్ళు వరి అయితే వేసుకుంటారంటండి. ఇదండి, ఈ కాలువ నీళ్ళేనండి వాళ్ళు వరి కోసం వాడుకునేది. ఇంకా మా ఆయనకి మా చెల్లెలు వాళ్ళ కూతురు అన్నీ చూపిస్తూ ఉంది. పెదనాన్న ఇది మా పొలం, ఇది మా పొలం అని అన్నీ చూపిస్తూ ఉందంటండి. నిజంగా నెల్లూరు వైబింగే నిజంగా వేరే ఉంటుంది కదండి. పచ్చటి పొలాలు ఎట్ట చూసినా. అందులో ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత మా చెల్లెలు వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. నిజంగా చాలా ఎంజాయ్ చేసి వచ్చాను ఈ హాలిడేస్ అయితే. ఇంకా తర్వాత మేమైతే ఇంకా 2 రోజుల్లో మళ్ళీ బెంగళూరుకి వచ్చేస్తాము అనగా ఇసుకపల్లి బీచ్కి అయితే వెళ్ళామండి. మామూలుగా మా ఆయన వచ్చేసి మైపాడు బీచ్, కొత్తకోడూరు బీచ్ ఇవి 2 చూశారు ఆల్రెడీ. ఒకసారి ఆయన ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినప్పుడు ఆ రెండిట్లో ఏదో ఒక బీచ్కి తీసుకెళ్తానన్నారు. కానీ అప్పుడు మేము వెళ్ళిన ఆ టైంలో ఏంటంటే కొంచెం వర్షాలు పడుతూ, అందులో మా చెల్లెల వాళ్ళ ఊరు నుంచి కొత్తకోడూరు బీచ్ కానీ మైపాడు బీచ్ కానీ కొంచెం దూరం ఉన్నాయండి. ఎందుకు రిస్క్, అందులో అందరికీ పిల్లలు ఉన్నారనమాట. మా చెల్లెల వాళ్ళందరికీ ఇద్దరిద్దరు పిల్లలు. సో ఇసుకపల్లి బీచ్కి వెళ్ళేసి ఒక 1 అవర్ అలా టైం అయితే స్పెండ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చామండి. ఇదండి మా క్రిస్మస్ వెకేషన్లో మా నెల్లూరుకి సంబంధించిన వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.